హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను హోటల్ స్టైల్ పల్లీ చట్నీ చేశానండి. మనం బయట హోటల్కి వెళ్ళి టిఫిన్ తిన్నప్పుడు వాళ్ళు పెట్టే టిఫిన్స్లో చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ ఇంత టేస్ట్ ఎలా వస్తుందా అని మనకి డౌట్గా ఉండేది కదా, అందరికీ ఉంటుంది ఆ డౌట్. ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి, అసలు టేస్ట్ అద్దరిపోతుంది. హోటల్స్లో వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అంతే అలాగే చేశాను నేను. ఈ పల్లీ చట్నీ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలని మీరు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. మర్చిపోకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే అవి లోపల నుంచి వేగుతాయి. చట్నీ అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇలా ఒక 6 పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మర్చిపోకుండా సిమ్లోనే పెట్టుకోండి. అప్పుడే మీకు హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ అనేది సేమ్ అలానే వస్తుంది హోటల్ స్టైల్లో. ఇవి ఇలా చక్కగా వేగిపోయినాయి చూసారా. ఇలా వేగిన తర్వాత ఇందులో ఇలా పచ్చి కొబ్బరి వేసేయండి. ఒక అరకప్పు కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఇవి ఎక్కువ వేస్తే బాగుంటాయి, అందుకని మీరు అరకప్పు కంటే ఎక్కువ వేయండి పచ్చి కొబ్బరి. ఇవి ఎక్కువ వేగన అవసరం లేదండి. కొంచెం ఒక 10 సెకండ్లు అయిన తర్వాత ఈ పుట్నాలు ఉంటాయి కదా, ఇవి ఒక పావు కప్పు వేయండి. ఇందులోనే చిన్న ముక్క చింతపండు వేసేయండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఎక్కువ వేగన అవసరం లేదు ఇవన్నీ. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఇవి చక్కగా చల్లారిపోయినాయి. ఇవి ఇంకా మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకుందాం ఇవన్నీ. ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుందాం. ఇందులోని చింతపండు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం వేసుకునే అవసరం లేదు. ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇందులో. ఇది గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు వేద్దాం. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు వేద్దాం ఈ కొత్తిమీర. ఇంతవరకు గ్రైండ్ చేసేసుకుందాం ముందు. ఇందులో 4 చిన్నులపాయ రెబ్బలు వేసుకోండి. ఇదిగోండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే. లేకపోతే మొత్తం వాడుకునేటట్టయితే మొత్తంలో నీళ్ళు కలుపుకొని తాలింపు పెట్టేసుకోండి. ఇది 2 రోజుల వరకైనా ఉంటుందండి. స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అందుకని కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది తర్వాత మళ్ళీ వాడుకునేటప్పుడు మళ్ళీ తాలింపు పెట్టేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. నేను కొంచెం నీళ్ళు పోసాను, కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని. హోటల్ స్టైల్లో చేస్తున్నాను కదా, హోటల్ వాళ్ళు ఇంతే కొంచెం నీళ్ళగా చేస్తారు కదా, అందుకని కొంచెం నీళ్ళు పోసాను. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం, తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లో తాలింపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు తుంపి వేసేసుకోండి. ఇవి చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. మీకు ఇష్టమైతే ఇందులో పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను వేయలేదు ఇందులో, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇంతేనండి, పల్లీ చట్నీ చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అసలు చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.